అయిన తర్వాత కూటమి 164 స్థానాలతో విజయ కేతనం ఎగరేసిన తర్వాత ఇక వైసీపీ ప్రస్తావన లేదు, ఇక వైసీపీ ప్రస్తావన రాదు అని అందరూ అనుకున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి గతంలో వారి హయాంలో వారి పాలనలో ఏవైతే అవకతవకలు ఉన్నాయో పదే పదే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాటిని పదే పదే ప్రశ్నిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఇలా జరిగింది కాబట్టి వాటన్నిటిని కూడా సరిచేసుకోవడానికి కొంత సమయం పడుతుంది అనేది. సో అదొక ఎత్తు అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల మీద దాడులు జరుగుతున్నాయి అనేది వైసీపీ వాదన. సో కూటమి సంబంధించిన నేతల మీదే వైఎస్ఆర్సీపీ దాడులు చేస్తుందని చెప్పేసి కూటమి నేతల వాదన. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో దాడులు అత్యాచారాలు అయితే ఆగుతున్న పరిస్థితి అయితే లేదు. అది వైసీపీ టీడీపీని చేయని, టీడీపీ వైసీపీని చేయని, ఏ పార్టీనే చేయని, కానీ జరుగుతున్న మాట అయితే వాస్తవం. మరి దానికి ఏమాత్రం ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాత్రం ఒక 6 నెలలు మినిమం కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ఇద్దామని డిసైడ్ అయిపోయిన పరిస్థితి. సో అందుకే ఆయన బెంగళూరు టు తాడేపల్లి, తాడేపల్లి టు బెంగళూరు టూర్లు పెట్టుకుంటున్న పరిస్థితి, లేదా సొంత జిల్లా కడప జిల్లా సొంత నియోజకవర్గం పులివెందుల్లో ప్రజలని కార్యకర్తలని కలిసే కార్యక్రమానికి మరి గతంలో కూడా అనేక సందర్భాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత పులివెందుల్లో కార్యకర్తలని, కడప జిల్లాలో కార్యకర్తలను కలవడం చేశారు. అంటే ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని అనుకున్న పరిస్థితి. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి వాటికి సంబంధించి ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన స్పందించాల్సినటువంటి సమయం. వైకాపా నేతల మీద కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎక్కడా కూడా నోరు మెదపటం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక ఆవేదన, ఒక ఆక్రోశం వైసీపీ పార్టీ క్యాడర్లో అయితే ఖచ్చితంగా ఉంది, అందులో ఎలాంటి డౌటు లేదు. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి వారిని పరామర్శించాలనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. 2 రోజుల క్రితం వినకొండ పట్టణంలో జరిగినటువంటి హత్యకు సంబంధించి అక్కడ అంటే వ్యక్తిగత కక్షలా లేకపోతే ఇంకేదైనా పక్కన పెడితే వాటికి రాజకీయ రంగు పురుగుతున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే వైకాపా అభ్యర్థిని చంపితేనే జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించాలని లేదు. ఎవరికి అన్యాయం జరిగినప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఖచ్చితంగా ఓ శాసనసభ్యుడిగా ఉన్నారు అసెంబ్లీలో, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఖచ్చితంగా వారికి పరామర్శించవచ్చు, వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అయితే చేయొచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, అది తప్పు కూడా కాదు ప్రజాస్వామ్యంలో. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కూటమి ప్రభుత్వం చర్యలు ఏదైతే ఉందో అవి మళ్ళీ ఆయనకి ఇక్కడ స్కోప్ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి అనేది విశేష అభిప్రాయంగా కూడా కనపడతా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన కొంత హనీమూన్ పీరియడ్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ఆ తర్వాత ఇవేవైతే వారు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయని పక్షంలో మరి ఖచ్చితంగా వాటిని ప్రశ్నించే దిశగా ఆయన పోరాటం చేద్దామని అనుకున్నారు. అయితే అంత టైం కూడా తీసుకోకుండా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల పరిణామాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రైట్, ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాటి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బత్తుల రాము గారు రాజోలు తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ సీనియర్ టీడీపీ నాయకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బండెడి రామకృష్ణ గారు కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మరికొసేపట్లో ఆయన కూడా జుమ్కలు జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. ముందుగా మీకు, మన ప్రైమ్ 9 వీక్షకులకు, తోటి ప్యానలిస్టులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్. సో మొత్తానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టం అవుతోంది అని నేను ఒక 10 రోజుల క్రితమే ఒక వీడియోలో చెప్పానండి. విధ్వంసం ఆగాలి, విధ్వంసం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కానీ ఆ వీడియోని చాలా మంది, లక్షలాది మంది చూశారు, చాలా వేలాది మంది అభిప్రాయాలు కూడా చెప్పారు. కానీ వీళ్ళకి ఎక్కడ కూడా క్షేమ కుట్టినట్టుగా కూడా లేదు. ఎందుకు వస్తుందంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్తు స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి స్పీకర్గా ఎన్నిక కాకముందు ఓడిపోయాడు కానీ చావలేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేయటం,
ఆ వ్యాఖ్యల్ని ఎవరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఖండించకపోవటం, ప్రోత్సహించటం, అదేవిధంగా హోర్డింగ్స్ అండి, మా గుంటూరులో కూడా ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం అని హోర్డింగ్స్ పెట్టుకొని మరి ఓకే పరిపాలన చేయటం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలకు వాళ్ళలో కొంతమంది చాలా ఎందుకు ఎలాంటి అర్హత లేని వాళ్ళు కూడా ఏదో ఏదో అంటారు సామెత చెప్పినట్టుగా గ్రాంటెడ్ గా ఫిట్ ఫర్ నథింగ్ అనే వాళ్ళు కూడా మాకు పర్మిషన్ ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, మాకు పర్మిషన్ ఉంది లోకేష్ గారి దగ్గర నుంచి అనేటటువంటి విధంగా మేము కోరుకున్న ఎస్పీ వచ్చారు, మేము ఏం చేసినా చెల్లిద్ది అనేటటువంటి విధానంలో పరిపాలన సాగుతా ఉంది. గూడూరులోనండి ఒక కానిస్టేబుల్ ని, మీరు వైరల్ కూడా అయింది, మీరు చూసే ఉంటారు, మెడ మీద పెట్టి కర్ర తీసుకొని కోడితే బిళ్ళబెట్టుని పడిపోయాడండి. కానిస్టేబుల్ కొట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అదేవిధంగా అచ్చెన్నాయుడు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కానిస్టేబుల్ మీద పోలీసుల మీద దాడులు చేస్తా ఉంటే మేము హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు అంటే, ఎవరయ్యా హోంమంత్రి? మా అచ్చెన్నాయుడు తర్వాతే. ఎందుకు మా అచ్చెన్నాయుడు తర్వాత ఆయన పసుపు బిళ్ళ తీసుకొని వెళ్ళమని ఆయన సందేశం ఇచ్చాడు. ఇలాంటివన్నీ కూడా ఈ రోజున రాష్ట్రంలో రావణ కాష్టానికి దారి తీసినటువంటి పరిస్థితి. దీనిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పాపం కరెక్ట్ గా చెప్పారు ముందుగానే, అధికారంలోకి వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ మీద మేము దృష్టి పెడతామని చెప్పారు. మరి ఆయన ఎందుకు మౌనం వహించారో అర్థం కావట్లా. ఇవన్నీ కనపట్టలేదా? ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 38 రోజులైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 31 హత్యలు జరిగాయి, 35 ఆత్మహత్యలు జరిగాయి, 300 అత్యాచారాలు జరిగాయి. వీటిల్లో మరీ దారుణమైనటువంటి అత్యాచారం 9 ఏళ్ల పాప మీద. ఇంతవరకు శవం దొరకల, ఆ పాప శవం. దాని గురించి ఎవరికి బాధ లేదు, దాని గురించి ఎవరికి ఆందోళన లేదు. ఎంతప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ మీద కక్ష తీర్చుకుందాం. ఏంటంటే ఇప్పుడు మల్లికా కార్గ్ అండి, ఉన్న నిజాన్ని నిజంగా మనం మాట్లాడుకోవాలి. బ్రహ్మనాయుడు గారు మల్లికా కార్గ్ పల్నాడు ప్రాంతానికి ఒక అద్భుతమైనటువంటి ఎస్పీ. ఆవిడేమి తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి ఎస్పీ కాదు, లేదా వైఎస్ఆర్సీపీ నియమించినటువంటి ఎస్పీ కాదు. ఎన్నికల కమిషన్ తిరుపతిలో నుంచి తీసుకొచ్చి సమర్థురాలని చెప్పేసి, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి తీసుకొచ్చి నియమించింది. ఆవిడ ఉభయ పార్టీలను కూడా సమన్యాయంతో చూశారండి. ఎవరైనా సరే తప్పు చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అది తెలుగుదేశం పార్టీనా వైసీపీనా అని చూడలేదామా? చాలా వరకు కంట్రోల్ చేశారు. ప్రశాంతంగా ఉంది పల్నాడు అనుకున్నటువంటి సమయంలో ఆవిడని ఒక 4-5 నెలల పాటు, కనీసం ఒక 6 నెలల పాటు కొనసాగించినట్లయితే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది. ఏ ప్రభుత్వం అయినా సరే కావాలని అప్రతిష్ట కొని తెచ్చుకోదు కదండి. అవును, ఖచ్చితంగా మంచి పేరు వచ్చేది. మల్లికా కార్గ్ గారి కన్నా వచ్చిన ఎస్పీ గారు బాగా చేస్తారని చేయరని నేను అంటల్లా. ఎక్కడైతే నా చెవులతో నేను విన్న మాట చెబుతున్నా, మల్లికా కార్గ్ వెళ్ళిపోయారో ఇక మా తడాకా మేము చూపిస్తాం అన్నారు. తెల్లారి మనిషిని చంపేశారండి. అన్యాయంగా పెళ్లి కాని కుర్రవాడిని చంపి పారేశారండి నడి రోడ్డు మీద. ఎక్కడన్నా ఉందండి? ఆంధ్రప్రదేశ్ని సదరన్ బీహార్ అని అంటున్నారు, మణిపూర్ని మించిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడులు? ఒక రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఒక ఎంపీ మీదకు రాళ్ల దాడి చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. రాళ్ల దాడి చేస్తే ఒక ఛానల్ వాళ్ళేమో వాళ్ళు రైతులు మెమోరాండం ఇవ్వడానికి వెళితే తెలుగుదేశం వైసీపీ వాళ్ళే దాడి చేశారు అని చెప్పేసి ఒక ఛానల్ చూపిస్తుంది. మరి ఈనాడు బాగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి మరో ఛానల్ కాదు వాళ్ళు కూటమి అంటే పాపం తెలుగుదేశం పార్టీకి మాత్రమే అంటకూడదు అనేది ఇక్కడ ఈనాడు లౌక్యం. కూటమి నేతలు, ఎన్డీఏ నేతలు
దాడి చేశారు అంట. ఎందుకు వెళ్ళారండి రైతులు? ఎక్కడికి వెళ్తారు రైతులు వెళ్ళింది నిజమేననుకుందాం. రైతులు సమస్య పరిష్కారం కోసం వెళ్తారా, గొడవ కోసం వెళ్తారా? సమస్యను పరిష్కారం చేసేటటువంటి స్థాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కానీ ఉందా? వాళ్ళు ఏమైనా ప్రభుత్వంలో ఉన్నారా? వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా? ఎవరు సమస్యను పరిష్కరిస్తారు? అధికార పార్టీ సమస్యను పరిష్కరిస్తారు. అధికార పార్టీ దగ్గరికి వెళ్తారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారా? అధికార పార్టీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎంపీ రెడ్డప్ప గారి వాహనాన్ని కూడా దహనం చేశారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు కళ్ళు పోయే విధంగా దాడులు చేస్తారు. అధికార పక్షంలోకి వచ్చి కూడా మాజీ ఎంపీల వాహనాలను తగలబెడతారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీని కాన్స్టిట్యున్సీలో తిరగటానికి లేదని రాళ్లతోటి దాడులు చేస్తారు. ఇది ఎంత అరాచకం అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గుంటూరులో జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలండి. ప్లీజ్. ఎల్వీఆర్ క్లబ్ అని మీ గుంటూరుతో టచ్ ఉంది. మీరు చాలాసార్లు గుంటూరు వచ్చారు. నేను కూడా మిమ్మల్ని గుంటూరు వచ్చినప్పుడు కలిశాను. ఎల్వీఆర్ క్లబ్, గుంటూరు క్లబ్ అనే ఉన్నాయండి, ఒక సామాజిక వర్గానికి చెందినవి. రెండు ఓపెన్ చేశారు. రెండు ఓపెన్ చేస్తే వాటి యొక్క రోజువారీ ఆదాయం 5 లక్షల రూపాయలండి. 5 లక్షల రూపాయలు రోజువారీ ఆదాయం అయితే 25% పోలీసుల కంట, 75% తెలుగుదేశం పార్టీకి ప్లస్ యాజమాన్యానికంట. వాళ్ళంత దొబ్బుతా ఉంటే మాకు అవసరం లేదని నార్త్ క్లబ్ అని ఉంది, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటిది క్లబ్ ఒకటి ఉందండి కలెక్టర్ ఆఫీస్ ఎదురు. మా క్లబ్ ఎందుకు ఓపెన్ చేయరని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తా ఉంది. ఏంటండి ఇది? అంటే అంతకుముందు ఎప్పుడన్నా ఉందా ఈ క్లబ్ సంస్కృతి, ఈ పబ్బుల సంస్కృతి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉందే అసలు? ఎటు పోతున్నాం? సంపాదనే జయంగా వీళ్ళు పోతా ఉన్నారు. ఇప్పటికే 13 ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. 13 ఎమ్మెల్యేలు. మా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కూడా ఉన్నాడు దాంట్లో, తొలిసారిగా గెలిచాడు ఆయన. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ విధంగా దోపిడీ తప్ప రెండో పని చేయటం లేదు అని చెప్పేసి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాల మీద శ్వేతపత్రాలు ఇస్తా వచ్చారండి? ఇసుక మీద ఇచ్చారు, అప్పుల మీద ఇచ్చారు, పోలవరం మీద ఇచ్చారు. శాంతి భద్రతల మీద శ్వేతపత్రం నేను విడుదల చేస్తానని ఎందుకు పరారీ అయ్యారు? ఎందుకు తట్టాబుట్టా సర్దుకొని బెత్తం ఆ బోర్డు గీర్డు మొత్తం సంఖలో పెట్టుకొని ఇప్పుడు నేనే మాట్లాడలేను, అసెంబ్లీలోనే మాట్లాడతానని చెప్పేసి ఎందుకు పరారయ్యారు? సిగ్గుతో పరారయ్యారు. తాను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినాయి. ఇప్పటికే మేము వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్మినిస్ట్రేటర్ అనేటటువంటి మంచి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని ఆయన చెడగొట్టుకున్నారు. తాను ఏదైతే శాంతి భద్రతల మీద శ్వేతపత్రాన్ని విడుదల చేస్తానని విడుదల చేయలేక పరారీ అయ్యేటటువంటి పరిస్థితిని ఆయనే కొని తెచ్చుకున్నాడు అనేది వాస్తవం. బ్రహ్మనాయుడు గారు మొత్తానికి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఉంది వినుకొండలో అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. నేను కూడా జాయిన్ అవుతున్నాను సార్. నేను కూడా మీ డిబేట్ అయిపోగానే నేను కూడా బయలుదేరుతున్నాను. ఈ నల్ల చొక్కా కూడా అందుకే. అయితే సార్ ఇక్కడ ఇంకోటి, తెలుగుదేశం శ్రేణులు కానీ జనసేన బీజేపీ కానీ వ్యక్తిగతంగా జరుగుతూ ఉన్నటువంటి వాటిని పార్టీ రంగు పులుగుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి రాజకీయ లబ్ధి కోసం అని మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు? ఇక్కడ వ్యక్తిగతమా పార్టీ పరమా అనేది కాసేపు పక్కన పెట్టండి సార్. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని చంపేటటువంటి ధైర్యము ఎవరు ఇచ్చారు, ఎవరి వల్ల వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించాలి. వ్యక్తిగతంగా బ్రహ్మనాయుడు గారికి శ్రీనివాసరెడ్డి గారికి పగుంటే బ్రహ్మనాయుడు వచ్చి శ్రీనివాసరెడ్డిని చంపేస్తాడా? ఇంక ప్రభుత్వం ఉన్నది ఎందుకు? భయము భక్తి ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం అనేది భయం అనేది ఉంచాలి కదా. ప్రభుత్వం అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి కదా, లా అండ్ ఆర్డర్ ఉండాలి కదా. అయితే నేను ఒకటి మాత్రం చెప్పగలను శ్రీనివాసరెడ్డి గారు, ఇద్దరు కూడా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా క్లారిఫికేషన్ ఇస్తా. మీరు అడిగిన ఒకప్పుడు వీళ్ళిద్దరు కూడా మక్కెన మల్లికార్జునరావు అనే ఆయన అక్కడ కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు. అవును, మాజీ ఎమ్మెల్యే. ఆయన తర్వాత వైసీపీలో చేరారు. ఆయన అనుచరులుగా ఉండేవాళ్ళు. మక్కెన మల్లికార్జునరావు గారు తిరిగి వైసీపీని వదిలిపెట్టి కాంగ్రెస్ లో చేరిన తర్వాత జిలానీ ఏమో టీడీపీలోకి వెళ్ళిపోయాడు, రషీద్ ఏమో
వైసీపీలోనే కొనసాగుతున్నాడు, అది వీళ్ళు చెప్పే వాదం. అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టకే కాంగ్రెస్ కదండి. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నేను పుణ్యవతిని, ఇప్పుడు 4 సార్లు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి అయినా కానీ నేను అరాచకాలే చేస్తానంటే చెల్లిద్దా? కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నేను మంచివాడిని అని చెప్తే సరిపోద్దా? అదేమి లాజిక్ నాకు అర్థం కావట్లా. తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఎన్నికలకు పనిచేసి తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి జిలాని పనిచేసింది నిజమా కాదా? నిన్న ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి గారు, నిన్న స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైకాపాకి సంబంధించినటువంటి మైనార్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ కి వీరిద్దరు అనుచరులు, సో వారితో ఉన్న ఫోటోలు నిన్న ఎమ్మెల్యే గారు రిలీజ్ చేశారనమాట. వీరిద్దరు ఫోటోలు, వాళ్ళ ఆవిడ కేక్ కట్ చేసేటప్పుడు ఉన్న ఫోటోలు కూడా రిలీజ్ చేశారు కదండి. జిలాని ఆంజనేయులు గారి భార్య ఎంత దగ్గర వాడైతే ఎమ్మెల్యే గారి భార్య బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు పక్కన ఉంచుంటాడండి. ఎంత దగ్గర వాడైతే అతనికి సొంతగా జీప్ ఇస్తారండి. ఆ జీప్ని తనే డ్రైవింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండాలను పట్టుకొని అన్ని మా వాళ్ళు కూడా అన్ని ఫోటోలను రిలీజ్ చేశారు కదా, అన్ని కూడా మీడియాలో వచ్చినాయి కదా. సో ఏదైనప్పటికీ పార్టీల అంశం పక్కన పెడితే ఒక వ్యక్తి మీద దాడి ఇది హేయమైన చర్య, దాన్ని ఖచ్చితంగా అందరూ ఖండించాలి పార్టీలకు ఖచ్చితంగా. అయితే ప్రతిసారి జరిగిన ఇన్సిడెంట్ ని పార్టీ అధినాయకత్వానికి రుద్దటం ఎంతవరకు కరెక్ట్? పార్టీ అధినాయకత్వానికి రుద్దటం అంటే ఇక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు సార్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళం కూడా చాలా తప్పు చేశాం. ఏంటంటే తప్పు చేసిన తప్పు ఏంటంటే తప్పును తప్పుగా ఒప్పుకునేటటువంటి గుణం నాది. చాలా సార్లు మా పార్టీ వాళ్ళ చేత కూడా నేను మాట్లాడబడ్డా. 100%. అయినా సరే నేను చెప్తున్నా, 23 స్థానాలకు తెలుగుదేశం పార్టీ పరిమితమైనప్పుడు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఇక తెలుగుదేశం పార్టీ అనేది అడ్రస్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు 4,000 కాదు పెన్షన్ 40,000 ఇస్తారన్నా కానీ నమ్మరు, మన మాటే నమ్ముతారని చెప్పేసి అహంకారానికి పోయి ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి బొక్క బొరల పడ్డారు మా వాడు. ఒప్పుకుంటున్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే 11 స్థానాలు వీళ్ళకి వచ్చినాయి. 11 స్థానాల వెనకాల వీళ్ళు ఓడిపోయినప్పుడు కన్నా 20 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఆ సంగతి వీళ్ళకి గుర్తురాట్ల. 40% ఓట్లు వచ్చి ఉన్నాయి. అయితే అదే ధోరణిలో వీళ్ళు ఉన్నారు. కానీ ప్రతిపక్షం అనేది ప్రజల్లో నుంచి పుడుతుందండి. అవును, ప్రతిపక్షం అనేది ప్రజల్లో నుంచి పుడుతుంది. అంతకుముందు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వెల్కి ఎక్కువ సినిమాకు తక్కువ అన్నారు. అంటే ఆయన హైదరాబాద్ లో కాలక్షేపం చేస్తున్నాడు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అని. ఇంటర్వెల్కి ఎక్కువ సినిమాకు తక్కువ కావచ్చు, కానీ ప్రజలన్నీ గమనిస్తుంటారు కాబట్టి ప్రజల్లో నుంచి ప్రతిపక్షం పుట్టుకొస్తుంది. కాబట్టి ప్రజల్లో నుంచి ప్రతిపక్షం పుట్టుకొచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ ఆ అగ్గికి కొంచెం ఆజ్యం నెయ్యి పోస్తుంది అనమాట. అది ప్రజాస్వామ్యం యొక్క సౌందర్యం, గొప్పతనం. అవును, అది గుర్తుపెట్టుకోవాలా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. రైట్.